జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, మార్చి 24, 2026, మంగళవారం. తిథి షష్ఠి, సాయంత్రం 4:07 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం రోహిణి, రాత్రి 7:05 వరకు. తదుపరి మృగశిర. యోగము ప్రీతి, ఉదయం 9:07 వరకు. తదుపరి ఆయుష్మాన్. కారణం తైతుల, సాయంత్రం 4:07 వరకు. తదుపరి గరజి, రాత్రి 2:57 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:09. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం ఉదయం 10:10. చంద్రాస్తమయం రాత్రి 11:47. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:23 వరకు. తిరిగి రాత్రి 11:02 నుండి 11:50 వరకు. వర్జము ఉదయం 11:39 నుండి 1:08 వరకు. తిరిగి రాత్రి 12:19 నుండి 1:49 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4:06 నుండి 5:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:21 వరకు. శుభ గడియలు ఉదయం 6:09 నుండి 8:32 వరకు. మార్చి 24, మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, సాయంత్రం 4:07 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. మంగళవారం మృగశిర నక్షత్రం, సప్తమి తిథి కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ రోజు ఈ యోగం సాయంత్రం 7:05 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. 1896 సంవత్సరంలో చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఏఎస్ పోపో సృష్టించారు. ఆంగ్ల రచయిత భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించిన సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ గారి వర్ధంతి.
తెలుగు పదాలతో శివతాండవం ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యులు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి జయంతి. కవి, రచయిత, వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితులు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 24 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి మానసిక అలజడిగా ఉండవచ్చు. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులా రాశి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం మంచిది. వృశ్చిక రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. మకర రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. కుంభరాశి రాబడి ఉంటుంది. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.